జయ అనారోగ్యంపై ఆందోళనలు పూర్తిగా తొలగిపోయాయి. ఆమె కోలుకుంటున్నట్లుగా వైద్యులు నిన్ననే ప్రకటించారు. అయితే తాజాగా రాజ్ భవన్ నుంచి కూడా జయ ఆరోగ్యంపై ఇప్పుడు ఒక ప్రకటన వచ్చింది. జయ కోలుకోవడం ఆనందంగా ఉందన్న గవర్నర్ విద్యాసాగర్ త్వరలోనే ఆమె విధుల్లో చేరతారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ టీడీపీ నేతలు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు మురళీమోహన్, సీఎం రమేష్ అపోలో ఆసుపత్రిలో జయను పరామర్శించారు. ఆమె త్వరలోనే విధుల్లో పాల్గొంటారని వైద్యులు చెప్పారన్నారు సుజనా చౌదరి. జయ ఆరోగ్యంపై రాజ్ భవన్ ప్రకటనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, జయ ఆరోగ్యం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటన వివరాలేంటి? తమిళనాడు సీఎం జయలలిత హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈ రోజుకి దాదాపు నెల రోజులు కాబోతుంది. అందులో భాగంగానే ఆవిడ గత నెల రోజులుగా ఆవిడ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా డాక్టర్లకు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. దాంతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని చెప్పినట్టు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ఇప్పుడే రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి దగ్గరుండి విద్యాసాగర్ రావును తీసుకెళ్లారు. చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ కూడా వివరించడం జరిగింది. అపోలో హాస్పిటల్లో నిపుణులైన డాక్టర్లు, అన్ని శాఖలకు సంబంధించిన డాక్టర్లంతా కూడా ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తున్నారని, ట్రీట్మెంట్ కు సంబంధించి ఆవిడ రెస్పాండ్ అవుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆవిడకి ఫుడ్ కూడా అందించడం జరుగుతుంది. డైటీషియన్ల ప్రత్యేక పర్యవేక్షణలో కూడా కొనసాగుతుందని కూడా చెప్పడంతో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు విద్యాసాగర్ రావు. ఆ తర్వాత ఆవిడ కోలుకోవడం మాకు ఆనందంగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడు పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తారనకు సంబంధించినటువంటి చర్చ కూడా రావడం జరిగింది. అయితే మరో నెల రోజుల పాటు జయలలిత అపోలో ఆసుపత్రిలోనే ఉంటున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే లండన్ నుంచి రావాల్సిన డాక్టర్లు కూడా ఈ రోజు రేపు వస్తున్నారు. వాళ్ళతో పాటు సింగపూర్ కు సంబంధించిన డాక్టర్లు కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో దీపావళి ముందు రోజు కూడా మరొక ప్రకటన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జయలలితకు సంబంధించి కూడా డిశ్చార్జ్ ని అప్పుడు ప్రకటిస్తారని కూడా వస్తున్నటువంటి సమాచారం. రాజ్ భవన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆవిడని చూసి వచ్చిన తర్వాత విద్యాసాగర్ రావు గారు హ్యాపీగా ఒక ప్రకటన చేశారు. జయలలిత కోలుకోవడం పట్ల రాజ్ భవన్ హర్షం వ్యక్తం చేస్తుందని కూడా ఆ ప్రకటన యొక్క సారాంశం ఉంది. డాక్టర్లతో పాటు ప్రతి ఒక్కరికి కూడా గవర్నర్ కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా ఆ ప్రకటన సారాంశం. ప్రతిభ, అయితే దినకర్, అందరూ ఎదురు చూస్తున్నారు జయలలిత ఫోటో ఏదైనా విడుదల చేస్తారా అని. అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే జయలలిత ట్రీట్మెంట్ చేసుకుంటున్న సందర్భంలో ఏదైనా ఫోటో రిలీజ్ చేస్తే అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను, అలాగే తమిళనాడు కూడా కొద్దిగా కలకలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి ఫోటోలు విడుదల చేసి అనవసరమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసే దానికన్నా ఆవిడ ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎలాంటి ఫోటోలు కూడా రిలీజ్ చేయడం లేదని చెప్పి అపోలో ఆసుపత్రి ప్రకటించడం జరిగింది. అయితే రాజకీయ దీనిపై అనేక విమర్శలు, డిమాండ్లు వస్తున్నా కానీ అన్నాడీఎంకే పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు విడుదల చేసే ప్రసక్తి లేదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. డైరెక్ట్ జయలలిత డిశ్చార్జ్ డేట్ కి సంబంధించి డాక్టర్లే ప్రకటిస్తారు కనుక ఫోటోలు కానీ వీడియోస్ కానీ రిలీజ్ చేసే ఆలోచన అయితే లేనన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ప్రతిభ, రైట్, థాంక్యూ దినకర్.